అక్షితను డ్రగ్స్ కేసులో ఇరికించాలని కార్తికేయ చూస్తూ ఉంటే అక్షితకు రక్షకుడిగా అరవింద్ మారతాడు. అసలు ఏం జరిగింది? అక్షితను అరవింద్ ఎలా కాపాడాడు? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. సప్తపది సీరియల్ జూన్ 19వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. మయూక అక్షిత గురించి కంగారు పడుతూ కార్తికేయకి ఫోన్ చేస్తుంది. తన చెల్లెలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుందని కాపాడమని అడుగుతుంది. 100% ప్రయత్నిస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. భలే అవకాశం దొరికింది, ఇన్ని రోజులు ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను అనుకుంటాడు. దీన్ని అడ్డం పెట్టుకుని నిన్ను నా గుప్పెట్లో పెట్టుకుంటాను, నిన్ను నా వైపుకి తిప్పుకుని మీ ఇంట్లో సునామీ సృష్టిస్తాను అనుకుంటాడు. మీ సిస్టర్ పోలీస్ కేసులో ఇరుక్కోవడం నాకు అదృష్టం, అది నీ చెల్లెలు బ్యాడ్ లక్ అనుకుంటాడు. ఇక వెంటనే తనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి మీకు ఎంత డబ్బు కావాలితే అంత డబ్బు ఇస్తానని, అక్షిత్ అనే ఒక అమ్మాయి డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది కదా, తన మీద కేసు ఉన్నా లేకపోయినా కేసు పెట్టి తను మత్తు పదార్థాలు తీసుకుంటుందని నిరూపించమని చెప్తాడు. అతను సరే అంటాడు. ఇక మరోవైపు వాళ్ళ మాటలన్నీ విన్న అంజలి మయూక దగ్గరికి వచ్చి ఫోన్లో ఎవరితో మాట్లాడావు, నేనంతా విన్నాను చెప్పు అని నిలదీస్తుంది. జరిగిన విషయమంతా వివరంగా చెప్తుంది మయూక. ఇంత జరిగితే నువ్వు ఇంట్లో చెప్పకపోవడం ఏంటి, నేనెళ్ళి అన్నయ్యకి అమ్మకి చెప్తాను అంటే మయూక అడ్డుపడుతుంది. ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తానంటే నువ్వెలా పంపించావు, ఇది ఇంట్లో చెప్పాల్సిందే అని బలవంతంగా వచ్చి అంజలి జరిగిందంతా అరవింద్కి చెప్తుంది. అరవింద్ ఎందుకు ఇలా చేశావని మయూక మీద కోప్పడతాడు, చెయ్యెత్తుతాడు. నేను కార్తికేయకి చెప్పాను, నువ్వు చూసుకోవాల్సిన పని లేదని అరవింద్ని నానా మాటలు అంటుంది మయూక. ఇక మయూకని తిట్టేసి అక్కడి నుంచి వెళ్తాడు. అరవింద్ వెనకాలే మైత్రి కూడా వెళ్తుంది. ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉండగా కారులో అరవింద్, నేను మినిస్టర్ గారింట్లో ఒక జాబ్ పని మీద వెళ్ళాను, దానికి సంబంధించి నీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమని గవర్నమెంట్ ప్రాజెక్టు ఉన్నా చెప్పమన్నారు, నేను ఆయనతో ఫోన్ చేసి మాట్లాడతానని మినిస్టర్కి ఫోన్ చేస్తాడు అరవింద్. ఇలా నా చెల్లెలు ప్రాబ్లంలో ఉంది, హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆయన కూడా సరే అంటారు. ఇక వాళ్ళు తన చెల్లెలు ఉన్న ప్లేస్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు అరవింద్ మైత్రిల్ని లోపలికి రానివ్వరు. ఇక దాంతో వెంటనే మళ్ళీ మినిస్టర్కి ఫోన్ చేస్తాడు అరవింద్. అక్కడ సీఏ రామారావు గారు ఉంటారు, ఆయనకి ఫోన్ ఇవ్వమని మినిస్టర్ అంటాడు. అరవింద్ ఫోన్ ఇవ్వగానే ఆ అమ్మాయి ఈశ్వర్ప్రసాద్ గారి అమ్మాయి, వాళ్ళది చాలా మంచి కుటుంబం, ఆ అమ్మాయి అలాంటిది కాదు, తన్నెవరో కేసులో ఇరికించాలని చూస్తుంది, వెంటనే వదిలేయమని చెప్తారు. ఇక దాంతో వాళ్ళు వదిలేస్తారు. ఆ తర్వాత కార్తికేయ ఫోన్ చేస్తాడు. నేను ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, ఏమైందని అడిగితే ఆ అమ్మాయిని వాళ్ళ అన్నయ్య చిడిపించుకు తీసుకుపోయాడని, డైరెక్ట్గా మినిస్టర్ ద్వారానే సంప్రదించారు, నా ఉద్యోగం కూడా పోతుంది, మీరు చెప్పింది నేను చేయలేకపోయానని ఆయన అంటాడు. ఇక అక్షితని ఇంటికి తీసుకొచ్చేశాక ఎందుకు ఇలా చేశావని అక్షితని తిడతారు అరవింద్ మైత్రి. అంజలి అయితే మయూక వెళ్ళముంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనుకున్నావా, ఎందుకు ఇలా చేసావని నిలదీస్తుంది. అక్కడ ఇలా జరుగుతుందని నాకు తెలీదు, మొదటిసారే వెళ్ళాను, ఎప్పుడూ ఇలా చేయలేదని అక్షిత అంటుంది. అన్నయ్య నిన్ను తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది, నువ్వు పార్టీలో ఇలా ఇరుక్కున్నావని మీడియాలో వస్తే మన కుటుంబం పరువు పోయేది తెలుసా అని అంజలి చెప్తూ ఉంటే వాళ్ళ మాటలన్నీ ఇంద్ర చాటుగా వింటాడు. ఇదంతా నాకు పనికొచ్చే మేటర్లా ఉందని అనుకుంటాడు. రేపటి ఎపిసోడ్లో ఇంద్ర దీని విషయంలో ఎటువంటి రచ్చ చేస్తాడో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.